చేస్తే కూడా ముందు పాట పాడి తర్వాత నాకు సమాధానం చెప్పేవాళ్ళు. మాకు ముఖ్యంగా ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో ఇంతమంది ఆయన కమిటీ సభ్యుడిగా చేశాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా కమిటీ సభ్యుడే ఆయన, కమిటీ సభ్యుడిగానే వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. 1 సంవత్సరమే అయింది ఆయన టర్మ్, ఇంకా 4 సంవత్సరాలు ఆయన కమిటీ సభ్యుడిగా ఉండి ఈ సొసైటీకి సేవలు అందించాల్సిన గోపాలరావు గారు సొసైటీలో ఉండే 500-600 మెంబర్స్ మధ్యలో లేకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోవటం చాలా బాధగా ఉంది. అంతేకాదు ఆయన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కూడా కమిటీ సభ్యుడిగా చేసి ఇవాళ ఇక్కడ మంచి పదవిలో కూడా ఉన్నాడు. ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ క్లబ్ ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే ఫస్ట్ ఆ ప్రోగ్రాం అంతా గోపాలరావు గారు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుని అప్పుడు స్టేజ్ ఎక్కి ఆయనతోనే స్టార్ట్ అయ్యేది ఆ ప్రోగ్రాం. ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేసినా, ఎన్ని పనులు చేసినా ఏమీ ఆశించి చేయటం కాదు. నాకు డివిఎస్ రాజు గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, సూర్యనారాయణ గారు ఇటువంటి సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఈ పనులు అందరూ రారు చేయటానికి. ఎందుకంటే ఇది చేస్తే మాకేం వస్తుంది అని అనుకుంటారు అందరూ కూడా. ఇది మనం ఏమీ ఆశించకుండా కావాలి, ఈ ఆర్గనైజేషన్ పైకి రావాలి, వీళ్ళందరికీ మనం ఏదో ఒక సేవ చేయాలి అనే మంచి ఉద్దేశంతో చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రముఖుడు మన అల్లం గోపాలరావు గారు. అల్లం గోపాలరావు గారి గురించి నేను చెప్పాలంటే చాలా, నాకు 30 సంవత్సరాల సంబంధం ఉంది ఆయనతో. ఆయన ఫిలింనగర్లో ఒక అజాత శత్రువు. నాకు తెలిసి ఆయనకి ఇక్కడ ఎవరు శత్రువులు కూడా లేరు. ఆయన నాకున్న రిలేషన్ ఏంటంటే సడన్గా నేను సాయంత్రం 6-7 గంటలకు బయటకు వెళ్ళాలంటే నేను ఫోన్ చేసేవాడిని, గోపాల గారు ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీగా రండి బయటకు వెళ్దాం, ఫంక్షన్కి వెళ్ళాలని వచ్చేసేవాడు. ఒకవేళ నాకు కారు లేకపోయినా ఆయన కారు వేసుకుని వచ్చేసేవాడు. ఈ బంధం అనుబంధం ఇది ఎంత బ్రహ్మాండంగా తయారైందంటే ఆయనకి ఎక్కడి నుంచి తెచ్చేవాడో బొప్పాకాయలు, జాంకాయలు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ నేను పండించుతాను, మన వాళ్ళందరికీ ఇస్తానని చెప్తూ ఉండేవాడు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఆయన మిస్సెస్ గారు ఇక్కడ ఉన్నారు. నాకు ఎవరో గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఎండు చేపలు, రొయ్యలు ఏదో కర్రీస్ తయారు చేసి పంపించారు. నేను మూర్తి గారు నాకు ఆ స్మెల్ పడలా, నేను ఎండు చేపలు అవన్నీ తినను నేను. అది సుమారుగా 1 గంట 1:10 అయింది. ఇమ్మీడియట్గా గోపాలకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారండి అన్న. నేను భోజనం చేస్తున్నాను అన్నాడు. ఎవరెవరు చేస్తున్నారన్న? నేను, నా వైఫ్, నా మనవరాలు ముగ్గురం చేస్తాం. మీరు చేసే భోజనం అంతటితో ఆపండి, సగం చేశారు అప్పుడు మిగిలిన సగం తినమాకండి, అట్టాగా ఉండండి, నా దగ్గరికి బ్రహ్మాండమైన కర్రీస్ వచ్చినాయి మీకు పంపిస్తున్నా అన్న. ఆయన 5 నిమిషాలు ఎవరిన మనిషిని పంపించాడు. నాకు వచ్చిన కర్రీస్ ఎవరైతే నా ఫ్రెండ్ పంపించాడో అది ఆయనకి పంపించేసా. అవన్నీ తిన్న తర్వాత ఆయన చెప్తాడు, అసలు మీకు నాకే పంపించాలని ఉద్దేశం ఎందుకు వచ్చింది? మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కదా, ఈ రొయ్యలు, ఈ చేపలు నాకే ఎందుకు పంపించారు మీరు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎవరు చేశారు, ఎక్కడ చేశారంటే నాకేమీ తెలియదయ్యా, నేను తింటా ఉండగా నువ్వు నాకు గుర్తుకొచ్చావు, నేను నీకు పంపించేసా. ఇక్కడ వారి మిస్సెస్ గారు ఉన్నారో లేదో మరి వారికి తెలిసి ఇదంతా. అట సగం భోజనం చేసి వెయిట్ చేశారు నేను పంపించేదాకా 10 నిమిషాలు. అంత ఎఫెక్షన్ పెరిగిపోయింది ఆయనకి నాకు ఉన్న సంబంధం, అంత బ్రహ్మాండమైన సంబంధం అయిపోయింది. ఇవాళ సొసైటీ తరఫున నేను ఎవరినన్నా తీసుకెళ్ళాలంటే ఈయన గోపాలరావు, ఈయన ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్, సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అంటే మనది సినిమా, మన ఏరియా సినిమా, మన ఏరియా పేరు ఫిలింనగర్, మన సొసైటీ పేరు ఫిలింనగర్, మన క్లబ్ పేరు అన్నీ కూడా ఫిలింతో స్టార్ట్ అయ్యేది. ఫిలింతో స్టార్ట్ అయ్యే మనుషులన్నా, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళన్నా, ఫిలింలో యాక్ట్ చేసేవాళ్ళన్నా, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం ఉన్నవాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో నాకు ఎక్కువ వాళ్ళతోనే సంబంధాలు పెంచుకోవాలని.
నేను 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఈ 30 సంవత్సరాల్లో ఇక్కడ మరి ఒక కేఎస్ రామారావు గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇంతకుముందు కేఎల్ నారాయణ గారు, అంతకుముందు ఆశేషరావు గారు, అంతకుముందు డివిఎస్ రాజు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ దీనికి. ఆయనతో పాటు నేను కూడా 30 సంవత్సరాల నుంచి ఈ క్లబ్లోనే ఉన్నా. 30 సంవత్సరాల నుంచి నేను సొసైటీ సెక్రటరీగా ఉన్నా. మేము అందరితోనూ కలిసి మెలిసి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ గోపాల్లోనే నుంచోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి పాటలు పాడతాం ఇంట్రెస్ట్, మాట్లాడతాం ఇంట్రెస్ట్, స్టేజ్ ఎక్కడం ఇంట్రెస్ట్. మాకు స్టేజ్ ఎక్కాలంటే కొంచెం వెనక ముందు ఆడుతూ ఉంటాం అనమాట. అటువంటి గోపాలరావు గారి గురించి జట్టు చెప్పుకుంటా పోతే చాలా ఉంది, కానీ ఎక్కువ చెప్పాలా అనే ఉద్దేశం ఉంది. కానీ ఆయన చూస్తుంటే నేనేం మాట్లాడలేకపోతాను. ఎందుకంటే నన్ను బాగా గౌరవించిన వ్యక్తి, నాకు ఆత్మీయుడు, ఆయన అజాతశత్రువు. అటువంటి మనిషి మనకి లేకుండా పోయినందుకు ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి, వారి మిసెస్ గారికి, వారి అబ్బాయిలు ఇద్దరికీ కూడా, అనిలు సునీలు ఇద్దరికీ కూడా వాళ్ళ గోపాల గారి ఆత్మ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.